ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అక్షాంశ రేఖాంశాలకి ఆకాంక్షకి తేడా తెలీదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తూనే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియోని ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ని తీసుకొని అక్షాంశ రేఖాంశాలకి ఆకాంక్షకి తేడా తెలియదా నీకు అంటూ కొంతమంది నెటిజన్లు జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం, ఈ అంశాన్ని మనం ఎలా విశ్లేషణ చేసుకోవచ్చు? ఈ అంశం మీద మీ స్పందన ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన కొలతలకు సంబంధించి ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ పక్కా కొలతలతోటి భూముల్ని డిజిటలైజ్ చేశామనో ఏదో మన సందర్భం ఏదన్నా కానీ పక్కా కొలతలు ఆయన చెప్పదలుచుకుంది అది. మంచిగా కొలతలు ఇచ్చి పెట్టాము అంటే మంచి సర్వేయర్లను వాడాము, బాగా సర్వే చేశాము అని చెప్పదలుచుకున్నాడు. ఆయన చెప్పదలుచుకుని చెప్పేటప్పుడు ఆయన మరి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు, ఫారిన్లో చదువుకుని వచ్చారు. ఆయన అది ఇది కాదంటే నేను ఫస్ట్ క్లాస్ అని చెప్తుంటారు. ఎప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్తారు. 10th ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ ఏవేవో చెప్తూ ఉంటారు ఆయన. పైగా ఆయన నేను ఫారిన్లో చదువుకున్నానని కూడా సేమ్ అదే మేడం. ఇప్పుడు మేమర్స్ ఏంటంటే ఈ వీడియోని తీసుకొని ఈయన అంటే ఫారిన్లో చదివినటువంటి ఒక స్టూడెంట్, ఈయనకి తెలుగు రాదు, మీరు ఇంగ్లీష్లో ఏదైనా అడగండి చెబుతారు కానీ తెలుగులో ఏమడిగినా ఆయన తప్పులు దొరుకుతాయి అంటూ కూడా మేమర్స్ ఒక వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో వదిలేశారు. ఏదన్నా కానివ్వండి, సరే ఆయన అక్కడ ఆకాంక్షలు రేఖాంశాలు అని చెప్పారు. అయితే దీన్ని చూసి చాలామంది పడి నవ్వుకుంటున్నారు. అయితే ఎప్పుడు మన నెట్జెన్స్ రెడీగా ఉంటారు కదా ట్రోల్ చేయడానికి. సరే ట్రోల్ చేశారు. అయితే నాకేమనిపిస్తుందంటే మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంటు అనే జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం తెలియదని అయితే నేను అనుకోను. కానీ ఆయన మెదడు మొత్తం దేనితో నిండిపోయిందో అవి మాత్రమే మాటల రూపంలో బయటకు వస్తున్నాయి. ఓకే, ఆయనకి చాలా ఆకాంక్షలు ఉన్నాయి. ఆ ఆకాంక్షలు ఆయన్ని ఆ విధంగా మాట్లాడిస్తున్నాయి. అంతకుమించి పాపం నేను ఆయనకి ఇంగ్లీష్ రాదని కానీ దాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకోలేడని కానీ నేను అనుకోను. ఆయనకి మనసంతా ఆకాంక్షలతోటి నిండిపోయి ఉండటంతో ఆయన అలా ఆకాంక్షల పేరుతోటి మాట్లాడారు. అయితే మరి అసలు ఈయన ఆకాంక్షలు ఏంటి అనేది కనుక మనం చూసుకుంటే కనుక ఒకప్పుడు వాళ్ళ నాన్న అధికారంలోకి రాకముందు కూడా, లేదు అంటే వచ్చిన తర్వాత ఒక సిఐని కొట్టాడు పులివెందుల్లో. ఒక సిఐని కొడితే ఏంటి అని చెప్పి పౌర హక్కుల నాయకులు ఆయన అడిగారు, రాజశేఖర రెడ్డి గారు అడిగితే, మా ఆవిడ కొంచెం నక్సలైట్ అండి, నక్సలైట్ భావజాలం ఉంది అని వాళ్ళకే ఎదురు ఇంకా వాళ్ళు నోరెళ్ళబెట్టుకున్న పరిస్థితి తప్పితే వేరే ఏమీ లేదు. అయితే అతను ఏదైనా సరే పరిస్థితి నా చేతిలో ఉండాలనుకుంటాడు, నేను చెప్పింది వినాలి అనుకుంటాడు. ఇప్పుడు ఆయన తాలూకు ఫ్రెండ్స్ ఎవరో బాగా హార్న్లు కొట్టుకుంటూ సిటీలో అల్లరి చేశారని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టారు. అభియోగం అది. మామూలుగా అయితే ఎవరైనా సరే ఏమనుకుంటారు అంటే, ఏమో తప్పు చేశారు కదా, అలా చేయడం తప్పు కదా, వాళ్ళకు కాసేపు స్టేషన్లో ఉంటే కొంచెం బుద్ధి వస్తుంది అని అనుకుంటారు. కానీ ఈయన ఉద్దేశం ఏంటి? ఈయన ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయాలి. గ్యాంగ్స్టర్ లక్షణం ఎలా ఉంటుంది? తన గ్యాంగ్ వాళ్ళు ఏం చేసినా దాన్ని ఒప్పుకుంటాడు గ్యాంగ్ లీడరు. పైగా గ్యాంగ్ లీడరే చెప్తాడు, మీరు ఇలా చేయండి అలా చేయండి అని, ఏదైనా వస్తే నేను చూసుకుంటా అని చెప్తాడు గ్యాంగ్ లీడరు. అంతేనా? గ్యాంగ్స్టర్ అదే పాత్ర పోషించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయనకి ఒక గ్యాంగ్స్టర్ లక్షణాలు ఉన్నాయి. ఆయన ఆకాంక్ష అది, గ్యాంగ్స్టర్ అవ్వాలనుకున్నాడు. అందుకని అప్పుడు అలా చేశాడు. తరువాత ఈ గ్యాంగ్స్టర్లో కంటే కూడా ఒక ఆర్థికపరమైన
లబ్ధి నాకు కావాలి అనుకున్నాడు. అదొక ఆకాంక్ష. అదొక ఆకాంక్ష. అలాగే ఎంపీ అవ్వాలి అనుకున్నాడు. ఎంపీ ఎక్కడవుతాడు? పులివెందుల్లోనే అవ్వాలి, కడప. అయితే అప్పుడు ఎవరున్నారు? వివేకానంద రెడ్డి ఉన్నారు. వివేకానంద రెడ్డికి నయానా భయానా చెప్పి చూశారు, వినకపోతే చంపమే పెట్టుకు చాచి కొడితే ఆయన చంప పట్టుకుని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి కాంగ్రెస్ లీడర్స్ ముందు మొరపెట్టుకున్నాడు. మొరపెట్టుకుంటే మరి ఇమీడియట్గా ఫోన్ ఎవరికి వస్తుంది? వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ వస్తుంది. రాగానే ఆయన ఏం చెప్తాడు? ఏదో చిన్నపిల్లాడు ఎంపీ అవ్వాలనుకున్నాడు, మరి మా తమ్ముడు ఆల్రెడీ ఎంపీగా చేశాడు కదా, ఏం పర్వాలేదు, పిల్లాడిని క్షమించేయండి, ఎంపీ టికెట్ ఇచ్చేయండి. అంతకుముందు పౌరవకల నాయకులకి ఏం చెప్పాడు? మా వాడి దగ్గర నక్సలైట్ శాఖలు ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నాడు అన్నాడు. అంటే గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాలనుకున్నాడు. అక్కడ అది ఆకాంక్ష, ఇక్కడ ఇది ఆకాంక్ష. ఇది అయిపోయింది. ఎంపీ అయ్యాడు. ఎంపీ అయ్యే లోపే కొన్ని బిజినెస్లు పెట్టాడు. ఫ్యామిలీ ఫ్రెండ్, ఇప్పుడున్న ప్రముఖ ఆడిటర్ ఎంపీ విజయసాయిరెడ్డి గారు, తోకలు కత్తిరించబడిన విజయసాయిరెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో సూట్ కేస్ కంపెనీలన్నీ పెట్టి చాలామంది బిజినెస్ పీపుల్ దగ్గర వైట్ ఉన్న వాళ్ళని, చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక సామెత చెప్పేది, పిల్లికి నెయ్యి వాసన దొంగకి డబ్బులు వాసన వస్తాయని. అట్లాగే ఈయనకి ఎవరి దగ్గర వైట్ మనీ ఉంది వాసన వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఆడిటర్ ఉన్నాడు కదా, ఆడిటర్ చెప్తాడు, ఆడిటర్లకే కదా ఇట్లాంటివన్నీ తెలిసేది. చెప్పాడు, మ్యాట్రిక్స్ ప్రసాద్ దగ్గర ఉంది, కోనేరు ప్రసాద్ దగ్గర ఉంది, పివిపి ప్రసాద్ దగ్గర ఉంది. ఇట్లాంటి ప్రసాదులు చాలామంది ఉన్నారు, పిచ్చోళ్ళు. అలాగే కొంతమంది రెడ్లు ఉన్నారు, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఇంకొకళ్ళు వాళ్ళందరూ లిస్ట్ ఇచ్చేశాడు. వెయ్యండి వాళ్ళకి గాలం అన్నాడు. గాలం వేశారు. అదొక ఆకాంక్ష. ఆ వైట్ మనీని తీసుకోవటం ఒక ఆకాంక్ష. అవన్నీ వచ్చి ఆయన సాక్షి మీడియాలో కావచ్చు, ఇందిరా టెలివిజన్ ఏదో అంటారు కదా దాన్ని, భారతీయ మీడియానో ఏదో ఉంది కదా, భారతీయ సిమెంట్స్లో కావచ్చు, ఇలా కంపెనీల్లో వైట్ వచ్చి పడింది. మరి వాళ్ళు వైట్ ఊరికే ఇస్తారా? ప్రభుత్వం దగ్గర నుంచి ఏవో పనులు తీసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు తీసుకున్నారు. సున్నప్రాయ గనులు లీజుకు తీసుకున్న వాళ్ళు కొంతమంది, బాక్సైట్ గనులు లీజుకు తీసుకున్న వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలు. గోల్ఫెడ్జ్ ప్రాజెక్ట్ ఉంది కదా, అది ఇప్పటికీ పూర్తి అవ్వక పాపం దాని ఏడుస్తుంది. గోల్ఫ్ ప్రాజెక్టు అది దుబాయ్ వాళ్ళతోటి, రస్సాల్ ఖైమా వాళ్ళతోటి కోనేరు ప్రసాద్ తీసుకొచ్చుకున్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి దాని నుంచి డబ్బులు కొట్టేశాడు. ఇట్లా రకరకాలు హెట్రో డ్రగ్స్ వాళ్ళు కావచ్చు, అరవిందో వాళ్ళ దగ్గర కావచ్చు, పెన్నా ప్రతాప్ రెడ్డి దగ్గర, వీళ్ళందరి దగ్గర తీసుకుని వాళ్ళందరికీ పనులు ఇచ్చాడు. పనులు ఇచ్చి అవన్నీ కేసులు అయినాయి. 16 కేసులు, 32 సూట్ కేస్ కంపెనీలు, 16 నెలలు జైలు శిక్ష. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? నేను చాలా ధనవంతుడిని కావాలి అనే ఒక ఆకాంక్ష. ఆ ఆకాంక్ష ఇన్ని పనులు చేయడానికి పురికొల్పింది. ఓకే. ఇవన్నీ చేశారా? ఆ తరువాత తండ్రి సీఎంగా ఉండి చనిపోయాడు. అప్పుడు వెంటనే సీఎం అవ్వాలన్న ఆకాంక్ష. ఆ ఆకాంక్ష ఎంత దూరం తీసుకెళ్ళింది? ఏ పనులు చేస్తే కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టచ్చు, అన్ని పనులు చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. తండ్రి ఉండగానే సంతకాలు పెట్టించుకోవటం అంటే తన ఆకాంక్షకి ఏది అడ్డు కాదు. అసలు అది దానికి ఆకాంక్షకి ఉచ్చం నీచం, అసలు కొలతలే లేవంటారా? కొలతలు లేవు, కొలమానాలు లేవు. ఆయన చెప్పిన వీడియో ప్రకారంగా కొలతలు కొలమానాలు లేవు దానికి. ఆ పరిస్థితుల్లో ఆ ఆకాంక్ష అంత బలమైన ఆకాంక్ష. చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్లో మీరు కలలు కనండి, మీరు ఆకాంక్షలు పెంచుకోండి, బలమైన ఆకాంక్షని మీరు
విశ్వసించండి, శ్వాసించండి, ఊపిరి తీయండి, ఊపిరి పీల్చుకోండి, ఊపిరి వదలండి అని చెప్తారు కదా. ఈయనకెవరో ఒక పెద్ద పర్సనాలిటీ డెవలపర్ ఎవరో ఈయనకున్నారు, ప్రసిద్ధిగాంచిన పర్సనాలిటీ డెవలపరు. ఆయన చెప్పారు, ఈయన తూచా పాటిస్తున్నారు. అలా ఆకాంక్షని ఆవాహన చేసుకొని పరకాయ ప్రవేశం చేసి ఆ ఆకాంక్ష ఎక్కడ వరకు తీసుకెళ్తే అక్కడ వరకు. ఈ మోసగాళ్ళకు మోసగాడు సినిమాలో కనిపించేదంతా నీదే అని చెప్తారు. ఈ నాగభూషణంకి విలన్కి ఒక ఆశపోతు పాపం. అయితే ఎడారిలో తీసుకెళ్ళి వదిలిపెట్టి నీకేం కావాలి కోరుకో అంటే కనిపించిందంతా నాకే కావాలంటాడు. అంటే ఎడారిలో వదిలేస్తాడు. మరి అతను కోరుకుంది అదే కదా. అలా ఈయనకి అవధులు లేని ఆకాంక్షలు ఎక్కువైపోయేసరికి సరే సీఎం అవ్వాలనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే చేశారు, చేయకపోతే చేయిపోయారు, మీరెంత అనుకున్నాడు. పార్టీని పెట్టాడు, పాదయాత్ర చేశాడు, జనాలకి ముద్దులు పెట్టాడు, జనాలని ఎత్తిన చేతులు పెట్టాడు, అమ్మ అయ్యా అబ్బా అన్నాడు. మొత్తానికి ఒక్క అవకాశం అన్నాడు. ఇవన్నీ కూడా అతని చర్యలన్నిటికీ వెనకమాల ఉన్నది ఏంటి అంటే ఆకాంక్ష. ఓకే. ఆ ఆకాంక్ష అంత బలీయంగా ఉండబట్టే ఆయనకి ఏది చూసినా ఒక కాంక్ష, ఒక ఆకాంక్ష. ఆ అనే అక్షరం కనపడితే అది అక్షాంశం రేఖాంశం అయినా సరే ఆయనకి ఆకాంక్షలానే కనిపిస్తుంది. ఓకే. అది ఎంత దూరం వెళ్ళింది అంటే బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, ఇక్కడ ప్యాలెస్, 100,000 ఎకరాలు, బోలెడు సూట్ కేస్ కంపెనీలు, బోలెడు పరిశ్రమలు, ఇవన్నీ అసలు ఇంత అంత అనడానికి వీలు లేకుండా ఆ ఆకాంక్షల విస్తృతి రోజు రోజుకి పెరిగిపోతుంది. అందుకే ఆయన తెలియకుండా ఆ ఆకాంక్షల రూపంలో ఈ అక్షాంశాలు ఆకాంక్షలైనవి. సరే, ఏది ఏమైనా పెరుగుట విరుగుట కొరకే అంటారు. ఏది మన పాత వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది ఏది వృధా పోదు. ఈ ఆకాంక్షలు పెరిగి 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 అది కాస్త వికటించే రోజు దగ్గరలో ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే వేరేగా కాదు నా ఉద్దేశం. దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. ఆకాంక్షకు కూడా పరిమితి ఉంటుంది. ఎందుకో అక్కడ దాకా రీచ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. అది దాటితే బుడగ పేలిపోతుంది. ఓకే, ఒకసారి ఆ వీడియో కూడా చూపిద్దాం మేడం, అంటే వినిపిద్దాం ఆడియో అయినా మన ప్రేక్షకులకు. అది ఆకాంక్ష రేకాంక్ష కాదు సార్, అక్షాంశం రేకాంశం అంటారు. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. సరే, వీడియో ఫస్ట్ నుంచి పెడదాం. అవును. పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడ ఉందో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే ఆకాంక్షలు రేఖాంశాలు అది ఆకాంక్ష రేకాంక్ష కాదు సార్, అక్షాంశం రేకాంశం అంటారు. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. నా మొహం మీద కాకిరెట్టయ్యా. పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడ ఉందో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే ఆకాంక్షలు రేఖాంశాలు అది ఆకాంక్ష రేకాంక్ష కాదు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.